మీరు 1980 నుంచి 2000 మధ్యన పుట్టారా? ఈ మధ్యన స్కూల్కి వెళ్ళారా? కాలేజ్కి వెళ్ళారా? దెన్ ఈ వీడియో మీకోసం. సో ఈ టైంలో పుట్టిన వాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కానీ, వాళ్ళు జెమ్స్. ఓకేనా? ఇండియా కాదు, వరల్డ్ వైడ్గా జెమ్స్ వీళ్ళు. ఎందుకు అని అంటే, మనం పుట్టింది అంటే నేను కూడా 90s కిడ్నే. సో మనం పుట్టింది ఒక గోల్డెన్ ట్రాన్సిషన్ ఈరాలో పుట్టాం. సో ఈ టైంలో ఏంటంటే వరల్డ్ అనేది చేంజ్ అవుతుంది. బయట కంపెనీస్ ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన ఇరా ఇది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా మన చైల్డ్హుడ్ అనేది, ఇలాంటి చైల్డ్హుడ్ ఎవరికి రాదు, ఇన్ ఫ్యూచర్ లేదు. ఈ జనరేషన్ అనేది చాలా చాలా అందమైన జనరేషన్. మీన్స్ వీళ్ళకి ఏంటంటే బోత్ బ్రిడ్జ్ అనమాట, రెండు జనరేషన్స్ మధ్యన ఉన్న బ్రిడ్జ్ వీళ్ళు మొత్తం టెక్నాలజీ చూసారు, నాన్ టెక్నాలజీ చూసారు. మోస్ట్లీ సోషల్ మీడియాలో లేరు వీళ్ళు. అప్పుడు సోషల్ మీడియా అంటే దూరదర్శన్ ఒకటే. ఓకేనా? సో ఇది మీకోసమే, ఎండ్ వరకు చూడండి, షేర్ చేయండి 90s కిడ్స్ అందరికీను. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రిప్షన్స్ లేవు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇస్తాను. లైక్ చేయండి, మీకు నచ్చినట్టు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే స్టార్ట్ చేద్దామా? సో ఈ 90s కిడ్స్ కోసం నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది, నచ్చి ఎంజాయ్ చేస్తారు. సో మన రోజు ఎలా మొదలయ్యేది? మార్నింగ్ లెగ్గానే మాకు అలారం ఉండేది. మార్నింగ్ అలారం క్లాక్ మోగ్గానే అప్పుడు రెడీ అయ్యేవాళ్ళు, అంటే లెగిసేవాళ్ళు. ఇప్పుడులాగా ఫోన్ అలారం స్నూజ్ చేయడం, ఫోన్ అలారం సెట్ చేసుకొని నైట్, అంటే ఇప్పుడంటే అప్పుడు ప్రతిరోజు మేము ఫోన్లో అదే వాచ్లో అలారం సెట్ చేసుకొని లెగిసేవాళ్ళం మార్నింగ్ అయితే. అది కూడా అది కొట్టిన అమ్మా నాన్న వచ్చి మనకి లేపడం, రెడీ అవ్వమనడం. ఈ గ్యాప్లో మనకి టీవీలోని ఒక ట్యూన్ వచ్చింది దూరదర్శన్ది, అదే రేడియో కూడా ఆన్ అయ్యేది పక్కన, వినిపించేవి ఇవి. అప్పుడు ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, లేవు కదా. సో ఇలా ఉండేది లైఫ్. దాని తర్వాత మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేయడం, కోల్గేట్. ఆ కోల్గేట్ ఇప్పుడు కూడా అదే కోల్గేట్, బట్ కొంచెం ప్యాటర్న్ మారింది, కానీ అదే కోల్గేట్. మార్నింగ్ లెగడం, రెడీ అవ్వడం, మమ్మీ టిఫిన్ కట్టడం. స్టీల్ బాక్స్, స్టీల్ టిఫిన్ క్యారేజీలు ఉండేవి, లేదంటే హాట్ ప్యాక్లు ఉండేవి. వాటర్ బాటిల్ ఏమో మెడలో వేసుకునేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత డాడీ ఏమో ఆఫీస్ రెడీ అయ్యేవారు. మేము స్కూల్కి వెళ్ళే టైంకి డాడీ దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. లేదంటే ఫాదర్కి ఏదైనా, అందరింట్లో ఇదే ప్యాటర్న్. నాన్నగారికి ఏదైనా డ్యూటీ ఉంటే ముందు వెళ్ళిపోవడం, లేదంటే మమ్మీ మమ్మల్ని తీసుకొని వెళ్ళడం, స్కూల్ దగ్గర దింపడం. రిక్షాలు వచ్చేవి. రిక్షాలో ఇప్పుడంటే ఆటోలు, క్యాబ్లు ఇలాంటివన్నీ వస్తాయి, అప్పుడు రిక్షా వచ్చేది, రిక్షాలో వెళ్ళేవాళ్ళని. లైఫ్ చాలా సింపుల్గా ఉండే, చాలా స్మూత్గా ఉండేది. తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళడం కంటే లేట్ అవ్వకూడదు, గేట్ బయట ఉంచేసేవారు. మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెనేషన్, పనిష్మెంట్. పనిష్మెంట్ అంటే పెద్ద మామూలు పనిష్మెంట్, ఆపడమే, ఒక బయట నించోబెట్టడం ఒక పనిష్మెంట్. ఎక్కడ బయట ఉంచేస్తారా అని చెప్పి 10 నిమిషాలు ముందే వెళ్ళడం. మమ్మీకి టెన్షన్ రోజును, అమ్మలకి ఎప్పుడు టెన్షనే కదా, క్యారీస్ త్వర త్వరగా కట్టాలి, మనకి రెడీ చేయాలి, అన్నం టిఫిన్ పెట్టాలి. టిఫిన్లో ఏంటంటే అప్పుడు సద్దన్నం, పెరుగన్నం, దాంతోపాటు కొంచెం టిఫిన్ పక్కన నంచుకున్నట్టు, మంచిది, గుడ్ ఫర్ హెల్త్. మార్నింగ్ మార్నింగ్ లైఫ్ చాలా అందంగా ఉండేది. అంత గోల గందరగోళం, ఈ రష్ అవర్స్ అనేవి ఉండేవి కాదు. హ్యాపీగా, అంటే లెగడం అనేది అప్పట్లో మనకి చాలా కష్టమైన పని. ఇప్పుడు మీరు రిలేట్ చేసుకోండి ఎలాగుందో లైఫ్ అనేది. సో ఈ గ్యాప్లో అమ్మ మళ్ళీ పాలు తీసుకొస్తే, అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనే టైంకి పాలు పాలు తాగే వెళ్ళాలి. ఫాస్ట్ ఫాస్ట్గా పాలు తాగేసి మూదంతా తుడుచుకొని అప్పుడు బయలుదేరేవాళ్ళం. సో ఇలాగా ఎవ్రీ 90s కిడ్ లైఫ్లో ఎవ్రీ డే ఇలాగే స్టార్ట్ అయ్యేది. గుర్తుకొస్తున్నాయా? సో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ వీడియో ఎంత లాంగ్ వెళ్ళిపోతుందో నేను ఆలోచిస్తున్నాను. సో ఇంకా మనం స్టార్టే చేసాం, మనం లెగిసాం అంతే. ఈరోజు లెగిసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నాం. ఓకేనా? సో ఇది కాకుండా కంపల్సరీగా స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ బాయ్, నాన్న బాయ్, ఇద్దరికి బాయ్ చెప్పి కానీ వెళ్ళేవాళ్ళం కాదు, చెప్పాలి అంతే. బాయ్ చెప్పి వెళ్తే అదొక సాటిస్ఫాక్షన్, లేకపోతే ఏదో దిగులు. సో ఇలాగా మనం లైఫ్ అనేది, అదే ఒక డే అనేది 90sలో స్టార్ట్ చేయడం జరుగుతుంది.
అన్నిటికంట అన్నిటికంట బాగా ఏటుండేదంటే చిన్నప్పటి నుంచినే ఆర్గనైజ్డ్ గాను ఉండడం అనేది టైమే మనకు నేర్పించింది. ఎలాగా అంటే మనకి టైం టేబుల్స్ ఉండేవి. డైలీ ఒక పీరియడ్ ఉండేది కాదు. డైలీ పీరియడ్స్ చేంజ్ అయ్యేవి. దానికి ఒక టైం టేబుల్ కార్డు. దానికేమో మనకి అసైన్మెంట్ బుక్. ఏ రోజు ఏ బుక్స్ పట్టుకెళ్ళాలి, ఏ బ్యాగ్, అంటే బ్యాగ్ కూడా ఎంత బరువు ఉండేది. కానీ ఎప్పుడు బరువు అనిపించలే. ఈ గోళ్ళ బ్యాగ్ బరువు ఎప్పుడు అనిపించలే. బ్యాగ్స్ లో రకాలు ఉండేవి. 2 వే బ్యాగు, పెద్ద బాక్స్ లాంటి బ్యాగు, బాక్సెస్ ఉండేవి బుక్స్ పెట్టుకోవడానికి బాక్స్. సో ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడ లేవు కదా. సో ఇవన్నీ ఉండేవి. ఈ బ్యాగ్ లో బుక్స్ అన్ని సర్దుకొని పీరియడ్ వైజ్ గా అరేంజ్ చేసుకొని క్లాస్ వర్క్, హోంవర్క్ బుక్ వేరు, మళ్ళీ ఇది కాకుండా అసైన్మెంట్ బుక్ అని ఉండే. ప్రతి టీచర్ సైన్ చేయాలి, పేరెంట్స్ తో సైన్ తీసుకోవాలి, కంప్లీట్ సైన్ చేయాలి. లీవ్ కావాలంటే ఆ బుక్ లో రాయాలి, లీవ్ తీసుకున్నట్టు పేరెంట్స్ సైన్ ఉండాలి, టీచర్ సైన్ ఉండాలి. ఏమైనా ఉంటే మళ్ళీ అది ఆ బుక్స్ మళ్ళీ వాళ్ళు ఎవ్రీ మంత్ అనుకుంటా, ఎవ్రీ మంత్లీ వాళ్ళు చెక్ చేసి అన్ని ప్రతి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ గా కరెక్ట్గా ఉన్నాడా లేదని భలేగా ఉండేది సిస్టమ్. చాలా అందంగా, అంటే ఇంత కాంప్లికేటెడ్. ఇప్పుడు అంతా ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఫీడ్బ్యాక్స్, పేరెంట్ టీచర్ మీట్ ఉండేది. ప్రతి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. టీచర్కి పేరెంట్కి ఒక కమ్యూనికేషన్ ఉండేది వాళ్ళ చిల్డ్రన్స్ కోసం, ఎలాగా వాళ్ళ ప్రోగ్రెస్ ఎలాగ ఉంది అనేది. ఇంత కాంప్లికేట్ ఉండేది కాదు, సింపుల్ లైఫ్ ఉండేది. చాలా అందంగా ఉండేది ఆ రోజులు గుర్తించుకోండి, మీకు గుర్తుకొస్తున్నాయి అనుకుంటున్నాను. లంచ్ టైంలో మనకి హాట్ క్యారేజ్ ఏదైతే ఉందో దాంట్లో బాక్సెస్లో ఒక సర్ప్రైజ్ బాక్స్ ఉండేది. దాంట్లో చాక్లెట్ పెట్టారో, బిస్కెట్ పెట్టారో, ఏదైనా స్వీట్ పెట్టారో తెలియదు. స్కూల్కి వెళ్ళి ఓపెన్ చేస్తే కానీ తెలిసేది కాదు. అలాగా లంచ్ పీరియడ్ ఉండేది. లంచ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం. అందరూ ఆడుకునేవాళ్ళం కదా లంచ్లో. ఫస్ట్ తినేయడం, ఒక అట్లీస్ట్ 10-15 మినిట్స్ ఆడించుకునేవాళ్ళం. అదొక ఆనందం. అది కాకుండాను బాక్సెస్ కంప్లీట్ అయ్యా లేవా, తిన్నామా లేదా అని ఒక ఇన్స్పెక్షన్. ఆయా వచ్చి చెక్ చేసి తిన్నారా లేదా అని చెప్పేసి ప్రతిదీ తినేయాలి అంతే. అది కాకుండా ఎవరిదైనా బర్త్డే ఉంటే ఇంకా బడ్డీని, అంటే ఫ్రెండ్ని, క్లోజ్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాలి ప్రతి క్లాస్కి. నా చాక్లెట్స్ పంచడం టీచర్స్కి, పక్కన ఫ్రెండ్ ఎవరైతే నన్ను తీసుకెళ్ళరా అనుకోవడం, అదొక ఆనందం. అదొక, అంటే తను తీసుకెళ్ళంటే చాలా గొప్ప ఫీల్ అయ్యాడు. ఆడికి ఒక ఎక్స్ట్రా చాక్లెట్ మళ్ళీ తీసుకెళ్ళేందుకు, వాడి ఫ్రెండ్ ఎందుకు. సో ఆ సివిల్ డ్రెస్ వేసుకోవాలంటే అదొక ఆనందం. నా బర్త్డేని ఒక గర్వంగా స్కూల్లో తిరగడం ఇవన్నీ. సాయంత్రం అయ్యేసరికి రిక్షారా ఎప్పుడు బెల్ కొడతారా అని మళ్ళీ వెయిటింగ్. బెల్ ఎప్పుడు కొడతారా, ఎప్పుడు వెళ్ళిపోదామా. స్కూల్కి వచ్చినంత వరకు ఒక బాధ, స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక బాధ, వెళ్ళాలంటే ఒక బాధ. బెల్ కొట్టడం కోసం వెయిటింగ్. బెల్ కొట్టిన తర్వాత మళ్ళీ రిక్షా వచ్చిన తర్వాత రిక్షా మీద వెళ్ళిపోవడం, లేదంటే డాడీ పేరెంట్స్ రావడం, అందరూ తీసుకొని వెళ్ళడం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఏమైనా స్నాక్స్ తీసి తినేసి కొంచెం ఆడించుకొని వచ్చేసి దాని తర్వాత హోంవర్క్స్ కంప్లీట్ చేసుకొని త్వరగా పడుకుంటుకోవాలి. సెల్ ఫోన్స్ ఉండేవి కాదు, ఇలా గంటలు ఫోన్లు తీసుకోవడం. ఈవినింగ్ టైము ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మమ్మీ వాళ్ళు చూస్తే దాగొని చూడటం. ఎందుకంటే చిన్నపిల్లలకి 30 మినిట్స్ డిజ్నీ ఆర్ వచ్చేది, 30 to 40 మినిట్స్ అనుకుంటా డిజ్నీ ఆర్ వచ్చేది. అది చూడాలంటే హోంవర్క్ కంప్లీట్ అయిపోవాలి. అది చూసేవాళ్ళు. నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు ఏ టైంకి వచ్చేదో. ఐ థింక్ అరౌండ్ 7 to 8 మధ్యన ఎప్పుడు వచ్చేది అనుకుంటున్నా. సో అది చూసేయడం, పడుకోవడం. నైట్ టైం ఇంకో ప్రోగ్రామ్స్ వచ్చేవి, అలిఫ్ లైలా అని, టర్నింగ్ పాయింట్ అని. దాని తర్వాత నైట్ టైం మళ్ళీ సిరీస్ వచ్చేవి. ఇప్పుడంటే వెబ్ సిరీస్ ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు సీరియల్స్ లాగే బైక్స్ కోసం, కార్ కోసం సిరీసెస్ వచ్చేవి దూరదర్శన్లోని ఇవన్నీ. సో ఇవన్నీ ఇలా ఉండేది లైఫ్ అనేది. అది ఒక మామూలు చెప్తున్నా, ఇలాగ లైఫ్ అనేది ఒక రోజు ఇలా గడిచేది. ఈ ఒక రోజు మళ్ళీ ఎప్పుడు సండే వస్తుంది అని చెప్పేసి వెయిటింగ్. ఎందుకంటే సండే మనకి కార్టూన్ నెట్వర్క్, కార్టూన్ ఛానల్స్, కార్టూన్స్ వచ్చేవి. అవి చూడడానికి కోసం ఈరోజు ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడం, బయట పోవాలి, సైకిల్ తొక్కుకోవాలి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఒక దాని తర్వాత. లాస్ట్ వరకు చూడండి. ఇదంతా చాలా దగ్గర చేసి డిస్కస్ చేస్తాను, మనం గుర్తించుకుంటున్నాం. మనం యాక్చువల్లీ ఏది మీకు తెలిసినవి అని నేను స్పెషల్గా దీనిలోని మీకు చెప్పేది లేదు, కానీ ఒకసారి రికలెక్ట్ చేసుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. ఒక మెమరీస్ని రికలెక్ట్ చేసుకోవడం, ఒక
ఇవన్నీ చూసి వచ్చామా, ఈ రోజు ఇక్కడ ఉన్నామా, అన్ని చూసుకొని వచ్చామా, ఇంత జరిగిపోయిందా మన లైఫ్ లో అనే దానికోసం. ఓకేనా. సండే సండే వచ్చేసింది. సండే ఏంటి అని అంటే త్వరగా లేపేవారు కాదు మమ్మీ డాడీ కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది వీక్ అంతాను త్వరగా లేచిపోతాం, వాళ్ళకి కొంచెం బ్రేక్ కావాలి, ఎందుకంటే వీక్ అంతా పరిగెట్టేస్తారు పాపం. వీకెండ్ అయినా కొంచెం రిలాక్స్గా పనులు చేసుకుందామని సండే డిస్టర్బెన్స్ ఉండేది కాదు, ఓన్లీ ఎగ్జామ్స్ వరకే. ఎగ్జామ్స్ టైంలో ఏ రోజు ఏది కాదు, ప్రతిరోజు చదువుకోవడం మార్నింగ్ లెగ్స్. బట్ సండే సండే ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసి ఎందుకు సండే కోసం వెయిటింగ్ అంటే మేజర్లీ 3 ప్రోగ్రామ్స్ వచ్చేవి టీవీలో. ఫస్ట్ శక్తిమాన్ వచ్చేది. శక్తిమాన్ కోసం వీక్ అంతా డిస్కషనే స్కూల్లో. ఎందుకు శక్తిమాన్ ఒకటి వచ్చేది, దాని తర్వాత మహాభారత్ వచ్చేది. మహాభారత్ అందరూ కలిసి చూసేవారు, పేరెంట్స్ పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అందరూ. అలాగే ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేది మాల్గుడి డేస్ అని. మాల్గుడి డేస్ కూడా అందరికి గుర్తుండే ఉంటుంది అది. ఇంకొంచెం 80s కిడ్స్ దగ్గరికి వెళ్తే కార్టూన్స్ లో కొన్ని కార్టూన్స్ ఉండేవి, హీమ్యాన్, డక్ టైల్స్, టైల్ స్పిన్, ఇవి వచ్చేవి. ఇవే టామ్ అండ్ జెర్రీస్ వచ్చేవి, కానీ దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే ఇది ఒక సిరీస్ లాగా వెళ్ళేది అనమాట. ఈ ఎపిసోడ్ ఎక్కడితో అయితే ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక అడ్వెంచర్ అనమాట, చాలా బాగుండేవి. సో ఈ సండే మొత్తం హాఫ్ డే టీవీ ముందే. ఈ టీవీ రిమోట్స్ లేవు అయితే, టీవీకి వెళ్ళి ట్యూన్ చేసుకోవాలి, ట్యూనర్ ఉండేది. మనం చూసింది బ్లాక్ అండ్ వైట్ డోర్లు వేసుకునే టీవీ దగ్గర నుంచి, అంటే వుడ్ నుంచి తయారు చేసిన డోర్లు, దాని మళ్ళీ కలర్ స్క్రీన్ అంటే దాని మీద ఏమో కలర్ గ్లాసులు వచ్చి బ్లాక్ అండ్ వైట్ టీవీ మీద కలర్ గ్లాస్ పెట్టుకొని చూసేవాళ్ళు. సో దాని తర్వాత కలర్ టీవీ వచ్చేది. కలర్ టీవీ తర్వాత కలర్ టీవీలోని మళ్ళీను ఛానల్స్ వచ్చేవి, 12 ఛానల్స్ వచ్చేవి. కొన్నిట్లో 5-6 ఛానల్సే ఉండేవి, అది కూడా డిష్ పైన మేడ మీద, డిష్ కాదు ఏంటంటారు దాన్ని, యాంటీనా యాంటీనా ఉండేది. ఆ మేడ మీద నుంచి వైర్ కింద వరకు వేసుకుని మధ్యలో కేబుల్ వైరును యాంటీనాను రెండు తగులుకున్నా, ఎక్కడైనా పిన్ పెట్టినా ఛానల్స్ వచ్చేవి. ఇలాంటివన్నీ చేసేవాళ్ళు చిన్నప్పుడు. బట్ బాగుండేది. 10 సార్లు ఛానల్స్, ఈ ఛానల్ చూడాలా, ఆ ఛానల్ చూడాలా, ఏది కావాలంటే అది అన్న అంత ఆప్షన్ లేదు, అది వచ్చింది ఏది ఉందో అదే చూసుకోవడం. అందంగా బ్యూటిఫుల్ డేస్ దే ఆర్. సో ఇవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సండే అయిపోయిందా అప్పుడే మళ్ళీ సినిమా అంటే డాడీ స్కూటర్ మీద, మమ్మీ డాడీ అన్నయ్య నేను స్కూటర్ మీద సినిమాలకి వెళ్ళి లైన్ కట్టి ఫ్రెండ్స్తో సినిమాలు చూడటం ఒక లెక్క, అమ్మా నాన్నతో చూడటం ఇంకో లెక్క. మంచి మంచి సినిమాస్ తీసుకెళ్ళేవారు, ఎడ్యుకేషనల్ మూవీస్ ఉండేవి. ఎంత నాన్ సెన్స్ అంటే ఎంత గోల్ ఉండేది కాదు థియేటర్లో, సింపుల్ నీట్ మూవీస్ ఉండేవి. జురాసిక్ పార్క్, తర్వాత కింగ్ కాంగ్, తర్వాత ఇలాంటి ఈ టైప్ ఆఫ్ మూవీస్ వచ్చేవి ఎక్కువ. నైస్ డేస్ దే ఆర్. సో మీకు కూడా గుర్తుకొస్తున్నాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్ స్కూల్లో బర్త్డే తీసుకెళ్తాడు కదా, లేదు మన బర్త్డే కానీ మన ఫ్రెండ్స్ తీసుకెళ్తాం కదా, అలాగంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. మనకి చాక్లెట్స్ ఉండేవి, స్పెసిఫిక్ చాక్లెట్స్. క్లియర్స్ కూడా రాలేదు అప్పట్లో నాకు తెలిసి. క్లియర్స్, టాఫీస్ ఇవన్నీ రాలేదు నాకు తెలిసి. కాఫీ బైట్ ఒకటి, కాఫీ అయితే చాక్లెట్ అది అలా 50 ఆశా చాక్లెట్ ఒకటి, తర్వాత ఇలా చాక్లెట్స్ ఉండేవి. తర్వాత పాపిన్స్, జెమ్స్, ఈ చాక్లెట్స్ ఉండేవి. మరి రిలేట్ అవుతున్నారు లేదా తెలియదు, కానీ ఇవి అయితే ఉండేవి. దాంతోపాటు మాకు ఎక్కువగా బిస్కెట్ ప్యాకెట్ ఒకటి వచ్చేది, 2 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ నాకు తెలిసి. అదొకటి. తర్వాత హార్లిక్స్, ఇంట్లో అయితే హార్లిక్స్, బార్న్విటా అని కామన్ ఎప్పుడు కూడా ఉన్నాయి అవి. కానీ వీవా అని ఒకటి ఉండేది, ఒక హార్లిక్స్ బార్న్విటా లాగా, వీవా పవర్ అని ఒకటి ఉండేది. సచిన్ టెండూల్కర్ యాడ్ వచ్చేది ఎక్కువ. తర్వాత పాత క్రికెటర్స్ ఉండేవారు, లైక్ సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, నెక్స్ట్ ఉండేవారు, పేర్లు అయితే ఇప్పుడు గుర్తు రావట్లేదు. బట్ ఇది కాకుండా ఇంట్లో తెలియకుంటాను ₹10 పావలా రూపాయలు ఉండేవి. 5 పైసలకి పిల్లలు వచ్చేవి, 5 పైసలకి కిల్లి పిల్లలు అనేవి. 5 పైసలకి 5 ఎన్నో ఇచ్చేవాడు.
1 పైసా మీరు చూసారు లేదు కానీ నేను చూసాను. 1 పైస్ చూసా, 2 పైస్ చూసా, 5 పైస్ చూసా. హాఫ్ అని కూడా చూసాను నేను. బట్ మీరు మీ కామెంట్ చేయండి. మీరు ఏదైతే చూసారు మీ థాట్స్ కామెంట్ చేయండి, సరదాగా చదువుకుందాం. ఇవి కాకుండాను ఇంకేమున్నాయి, బాంకర్స్ అన్నాడు ఒకటి. అది యాక్చువల్గా చూయింగ్ గమ్ కాదు, బట్ ఇట్స్ స్టిక్కీ, బాగుంటుంది. తర్వాత జెల్లీస్ ఉండేవి. అవి కాకుండాను పెప్సీ అని ఒకటి వచ్చేదండి, ట్యూబ్. అది ఐస్ క్రీమ్ ట్యూబ్ అనమాట. పెప్సీ ఇప్పుడు వచ్చిన డ్రింకులు తాగుతున్నా, అప్పుడు కూడా ఉండేది పెప్సీ, బట్ అది వేరు ఇది వేరు. అది పైప్ స్ట్రా ఉండేది కాదు, పైప్ లా ఉంటుంది. దాంట్లోని రసనాల కంటెంట్ ఉంటుంది, అది ఐస్ మొక్క ఉంటుంది. దాన్ని చిక్కుంటూ మెల్ట్ అయిపోయినంత వెయిట్ చేసుకుని తాగేసేది. అది ఎంత అనుకుంటున్నారు? అది రూపాయి 50 పైసా. సో ఇవి ఎలా ఉండేది. ఇది కాకుండాను ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు చాలా ఏదో ఇలా తాగుతున్నారు. బట్ గోలీ సోడా ఉండేది, గోలీ సోడా, లెమన్ సోడా, నిమ్మ సోడా అని కూడా అనేవారు. గోలీ సోడా అవి కొట్టుకొని దానికి ఒక గుండె ఇదిలో పెట్టి కొడితే ఓపెన్, అది సోడా లోపలికి వెళ్ళి గోల్కి రిలీజ్ అయ్యేది, బాగుండేది అది. అది నాకు తెలిసి రూపాయి ఏమో లెమన్ సోడా. ఓకేనా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎంత ఉంది రేట్ నాకు తెలియదు. మేబీ 10 రూపీస్ ఉంది అనుకుంటాను అప్పుడు, నాకు ఐడియా ఉన్నంత వరకు. సో అదైతే 50 పైసకి వచ్చేది. తర్వాత ఇలా ఉండేది. క్రికెట్, సైకిల్స్. రూపాయి సైకిల్స్ అద్దెకి తెచ్చుకునేవాళ్ళం అప్పుడు. రూపాయికి గంట. 2 రూపాయలు డబ్బులు ఇంట్లో ఏదైనా చుట్టాలు వస్తే డబ్బులు ఇస్తే రేట్గా నిలిపి సైకిల్ రెంట్ తెచ్చుకుని ఆ గంట పిచ్చి తొక్కిసి అలసిపోయి పడిపోయి బట్టలంతా మాపేసుకొని ఇంటికి వెళ్ళి అలా ఉండేది. మా నాన్నగారు నాకు ఇప్పటికీ గుర్తు, అప్పట్లో గేర్ సైకిల్ అంటే చాలా రిచ్ కిడ్ అనమాట. గేర్ సైకిల్ కూడా దొక్కిన రోజులు ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు గేర్ సైకిల్ ఏం కాదు, ఇప్పుడు సైకిల్స్ ఏమి కాదు, ఇప్పుడు సైకిల్స్ వాల్యూ లేదు. సైకిల్ అంటేనే ఒకటి ఇప్పుడు అదొక ఆనందం. సో స్కూటర్ మీద మా నాన్నగారు తీసుకెళ్ళి, అంటే అందరి ఫాదర్ స్కూటర్స్ మీద, బైక్స్ మీద తీసుకెళ్ళేవారు. అప్పట్లో స్కూటర్స్, వెహికల్స్ అనేది ఇప్పుడు వింటేజ్. దాని మీద నేను డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను, బికాజ్ నాకు కార్స్, బైక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను దీని మీద చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను కూడాను. ఒక్కొక్క బండి మీద ఒక్కొక్క వీడియో చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది బైక్ మీద, అదే కలెక్షన్ కూడా ఉంది బైక్స్. సో ఇలా ఉండేది. ఇది కాకుండా గేమ్స్, ఇండోర్ గేమ్స్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే అష్టాచమ్మ, అంటే ఇంటి బయట ఇద్దరు ఇల్లు పక్కన అందరూ కూర్చొని అక్కడ అష్టాచమ్మ, రాముడు సీత. స్కూల్లోనే మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారో తెలియదు, కానీ ఇప్పుడు జనరేషన్, అప్పట్లోనే అయితే ఈ ఎస్ఎంఎస్ కాన్సెప్ట్ ఉండేది కాదు. చీటీలు, ఈ బెంచ్ మీద నుంచి ఆ బెంచ్ మీద ఒక బుక్ వెళ్తే బుక్లో చీటీ కానీ బుక్లో కానీ ఏదైనా రాసి ఉండేది. సో ఇక్కడి నుంచి అక్కడ కమ్యూనికేషన్ మోడ్ అదే అనమాట, ఎక్స్ప్రెషన్తో బుక్ చూడు, ఇది చూడు, అది చూడండి. సో ఇలా ఉండేది అప్పట్లో. ఇది కాకుండాను ఒక గ్రేటెస్ట్ రెవల్యూషన్ అప్పట్లో మాకు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయ్యేది. ఇది ఏంటంటే మన ల్యాండ్ లైన్స్ ఉండేవి ఇంట్లో, లేదంటే ఇవి పక్కింటి ఫోన్ ఉండేది, లేదంటే ఏదైనా షాప్లో ఫోన్ ఉండేది. సో ఫోన్ వస్తే అక్కడి నుంచి అంటే దీని మెసెంజర్స్ ఎవరంటే పిల్లలు. ఇంట్లో ఫోన్ వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో నుంచి బాబు పిల్లలు ఎవరు వచ్చి మా ఇంట్లో చెప్పడం, మన ఇంట్లో నుంచి పేరెంట్స్ వరకు నీ అందించడం, వీళ్ళు వెళ్ళి ఫోన్ మాట్లాడుకొని రావడం. ఒకళ్ళ ఇంట్లో ఒక ఫోన్ ఉంటే వాళ్ళు చాలా బిజీగా ఉండేది. ఎందుకంటే ఆ స్ట్రీట్లో 10 ఇల్లులు ఉంటే ఒక ఇంటికి ఫోన్ ఉండేదేమో, 20 ఇల్లు ఉన్న ఒక ఇంటి ఉంటే ఆ ఫోన్ ఎప్పుడు బిజీగా ఉండేది. అంటే బిజీ అంటే ఆ ఇల్లు బాగా నోటెడ్ అయ్యి ఉండేది. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఉన్న ఆంటీ అంకుల్ ఇల్లు అని చెప్తే అందరికీ తెలుసు అనమాట. సో అంత బాగుండేది. ఎస్టీడీ బూత్స్కి వెళ్ళి కాల్ చేసుకోవడం, 1 రూపీ కాయిన్. తర్వాత వచ్చింది కాయిన్ బాక్స్ సిస్టమ్. తర్వాత కాయిన్ బాక్స్ వచ్చిన తర్వాత కార్డ్ సిస్టమ్ వచ్చింది మధ్యలో. ఇది ఎవ్వరికి గుర్తుండి లేదో నాకు తెలియదు, కానీ కార్డు ఉండేది, రీఛార్జ్ కార్డ్. ఆ కార్డు తీసుకెళ్తే టాటా టెలికామ్ అని చెప్పేసి ఒక బ్లూ కలర్ ఒక బూత్ ఉండేది, దాని మీద పెడితే కార్డులు ఉండే డబ్బులు బట్టి ఫోన్ మాట్లాడుకోవచ్చు. సో ఇవన్నీ ఉండేవి, అలా ఉండేది. దాని తర్వాత ఫస్ట్ డివైస్ అనేది వచ్చింది, పేజర్. ఈ పేజర్ వచ్చిన తర్వాత మెసేజ్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మారిపోయింది. ఎక్కువ రోజులు లేదు ఆ పేజర్ అనేది, బట్ అదే గేమ్ చేంజింగ్ అన్నమాట. ఒక ఈ ముందు ఇంకో మోడల్ ఉండేది, అంటే ఇంకో 2 చెప్పాలి. ల్యాండ్లైన్ ఫోన్ అనేసరికి మనకి కార్డ్లెస్ ఫోన్ ఒకటి వచ్చింది. అంటే దానికి రేంజ్ ఉంది, 100 మీటర్స్, 50 మీటర్స్ రేంజ్, ఛార్జింగ్ పెట్టుకోవాలి.
ఆ కేబుల్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకుంటే అప్పుడు ఫోన్ పట్టుకొని ఇంటి చుట్టూ తిరుక్కుంటూ మాట్లాడొచ్చు. అది అలా ఉండేది ఫస్ట్. హ్యాండ్స్ ఫ్రీ ఫోన్స్ అనమాట అవి. తర్వాత ఇవన్నీ ఉండేవి. దాని తర్వాత చెప్పినట్టు ఇంకో రెవల్యూషన్ ఏంటంటే పేజర్‌తో పాటు మొబైల్ ఫోన్స్ వచ్చాయి. బట్ దానికి ముందు చాలా ఫోన్స్ వచ్చాయి. కార్డ్ సిస్టమ్స్ చాలా డిఫరెంట్‌గా ఉండేదప్పుడు. ఇవన్నీను అంటే మాకు తెలుసు. ఎందుకంటే నేను చూసేవాడిని. మా ఫాదర్ మొబైల్ యూజ్ చేసేవారు అప్పట్లోనే ఫస్ట్ దెన్ ఈ సిస్టమ్ ఇలా ఉండే. నేను చెప్తూ అలా ఫోన్స్‌లోకి వెళ్ళిపోయాను గానీ, నేనేం చెప్పాలనుకున్నానంటే స్కూల్‌లో మానిటరీ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. అంటే క్లాస్ లీడర్ గాని, క్లాస్ మానిటర్ అని ఉండేది. బాగా చదువుకున్నోళ్ళు పెట్టేవారు. సో, వీళ్ళు ఏం చేసేవారంటే బోర్డ్ మీద పేర్లు రాసేవారు. ఎవరైనా టీచర్ లేట్‌గా రావడం గాని, టీచర్ క్లాస్ మిస్ అవ్వడం గాని ఏదైనా ఉంటే క్లాస్‌లో ఎవరు లేకపోతే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవారనమాట. వీళ్ళే చూసుకోవాలి. సో, వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ పేరు రాసేవారు కాదు. మిగతా వాళ్ళ పేర్లు అయితే రాసేవారు. +1 అని వేసుకుంటే ఇనిషియల్ మాట్లాడితే అన్ని 100. తెలుగులో మాట్లాడితే మళ్ళీ అదొక ప్రాబ్లమ్. దాని ఫైన్. సో, ఇలా ఉండేది. ఇది కాకుండా మనం వాడే ఐటెమ్స్ ఒకసారి గుర్తించుకోండి. మనం నటరాజ్ బాక్స్ కానీ, క్యామ్లిన్ బాక్స్ కానీ ఉండేది. తర్వాత మ్యాప్స్ ఉండేవి. ఇవి కాకుండాను పెన్సిల్స్ ఉండేవి. నటరాజ్ పెన్సిల్స్, అప్సరా పెన్సిల్స్, అప్సరా ఎరేజర్ బాక్స్, ఎరేజర్, రబ్బర్ పేపర్ ఇలా ఉండేది. సో, స్టీల్ బాక్స్ అంటే మన టిఫిన్ బాక్స్లో బాక్స్, హాట్ క్యారియర్ బాక్స్, దాంట్లో 3 అరలు 4 అరలు హాట్ వేడిగానే ఉండేవి. తర్వాత ఇంకొక బాటిల్ ఉండేది బ్రౌన్ కలర్, దానికి చైన్ ఉండేది. ఇలాగ ఓపెన్ చేసుకొని చల్లగా ఉండేది వాటర్. ఎవరి దగ్గర కూల్ వాటర్ ఉంటుందో వాడి చాలా ఫాస్ట్గా అయిపోయింది వాటర్, ఎందుకంటే అందరికీ ఆడ వాటరే కావాలి. ఇవన్నీ ఇలా ఉండేవి. సో, ఇది కాకుండాను పీటీ సార్ అయితే నెయిల్స్ కట్ చేశారా, ఆయిల్ రాసుకున్నారా, షూ క్లీన్ చేసుకున్నారా, సాక్స్ బాగుందా, టైడీగా ఉన్నారా లేదా, బ్యాడ్జ్లు ఉండేవి. బెల్ట్ ఉండేది. ఇప్పుడంటే ఐడి కార్డులు, యాక్సెస్ కార్డులు, ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ రివ్యూలు, యాప్స్, లాగిన్స్. అప్పట్లో ఏం లేవు. బాగుండేది. సో, ఇవన్నీను ఉండేవి. ఇలాగ ఉండేది. దెన్ ఇది కాకుండా ఎగ్జామ్స్ కోసం ఎలాగుండేదంటే మనకి క్లాస్ టెస్ట్లు ఎలాగో ఉండేవి. వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్లు, తర్వాత ప్రీ యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, దెన్ ప్రీ ఫైనల్ రిజల్ట్స్ కూడా బోర్డు మీద అంటించేవారు. రిపోర్ట్ కార్డ్స్ ఉండేవి, సైన్ పెట్టుకొని రావాలి. అండ్ ఇలా ఉండేది. ఇది కాకుండా ఇంకా కాంప్లెక్స్ ఏంటంటే మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకునేది చాలా పెద్ద కాంప్లెక్స్ మ్యాటర్ అనమాట. సో, ఇలా ఉండేవి. తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు అయితే ఇంకా చాలా దారుణం. కంప్లైంట్స్ ఇంటికి వెళ్ళేదా, ఇంట్లో పేరెంట్స్ ఏమి అనేవారు కాదు కానీ కొంతమంది ఇంట్లో స్ట్రిక్ట్ పేరెంట్స్ చెదగొట్టేసేవారు. అది వేరు. బట్ ఓకే, ఇలాగ ఉండేది లైఫ్. ఇది కాకుండాను మెయిన్ ఏదో మిస్ అవుతున్నాను చెప్పాలనుకుంటున్నాను కానీ థాట్ వస్తుంది కానీ గుర్తుకు రావట్లేదు. ఏంటది? కాలేజ్ డేస్కి వెళ్దాం. బట్ స్కూల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ కనెక్ట్ అయ్యేది ఇక్కడే. ఎందుకంటే స్కూల్స్ అనేవి అందరూ పోతున్నా కాలేజీలు వేరే అయ్యేవి. బట్ ఆ స్కూల్ ఫ్రెండ్స్ వల్లే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. కాలేజ్ ఫ్రెండ్స్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటారు. స్కూల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎన్ని కాలేజీలు మారినా స్కూల్ ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు. కాలేజ్ ఫ్రెండ్స్ 2-3 ఇయర్స్కి వస్తారు, మళ్ళీ డిస్పర్స్ అయిపోతారు. ఎక్కువ కాంటాక్ట్లో ఉంటారు. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. నేనైతే కరెక్ట్గా చూశాను. బట్ ఇవి కూడా మెమరీసే. నెక్స్ట్ ఇందాకలా మనం ఫోన్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో, ఇదే అనుకుంటున్నా, మర్చిపోతున్నాను నేను. యాక్చువల్గా ఫోన్ వచ్చినప్పుడు స్టార్టింగ్లోని ఈ ఫోన్స్ ఉండేవి కదా, నోకియా, ఫిలిప్స్, పానాసోనిక్, సోనీ ఎరిక్సన్, ఇలాగ వచ్చేవి ఫోన్స్. ఇవి కాదు మోటరోలా అని టాక్ అబౌట్ అనేది ఒక ఫోన్ ఉండేది. అలాగే మీకు నోకియా అని 6600, 1600, 2100, 1100. ఈ నాకు బాగా గుర్తున్నాయి ఈ ఫోన్, ఎందుకంటే నేను కొంచెం ఈ గ్యాజెట్స్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. కెమెరా ఫోన్స్లో కూడా చాలా నికాన్, కెనాన్, కొడాక్ కెమెరా. తర్వాత ఏమో డిఫరెంట్ కెమెరాస్ ఉండేవి. రీల్స్ అంటే ఇప్పుడంటే ఊరికే ఫొటోస్ ఫోన్లో తీసుకొని మనం డిలీట్ చేసేస్తాం కానీ అప్పట్లో
ఫోటో రీల్ జాగ్రత్తగా ఖర్చు పెట్టి 30-20 ఫోటో స్నాప్సే తీసుకోగలం, కానీ అవి కూడా జాగ్రత్తగా తీసుకున్నాం. అది కూడా ఒక్కొక్క రీల్కి ఒక కెపాసిటీ ఉండేది. ఒకసారి ఒక ఫోటో తీసినట్టు తీసినట్టు పోయినట్టు అది. సో ఇలాగ మళ్ళీ దాన్ని కడిగించుకోవాలి. కడిగించుకుంటే మీకు అక్కడ స్టూడియోస్ తీసుకెళ్ళి అది వేరే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి అవును, ఇప్పుడు స్టూడియోసే కనిపించట్లేదు అక్కడ, అన్ని ఫోన్లోనే అయిపోతుంది. ఎక్కడో రేర్గా ఎవరో ఫ్రేమ్ చేయించుకుందాం అనుకునే వాళ్ళు మళ్ళీ స్టూడియోస్కి వెళ్ళి కొన్ని రేర్గా ఎక్కడో ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేయించుకొని ఆ ఫ్రేమ్ చేయించుకోవాల్సి వస్తుంది. అప్పుడు అంతాను డిఫరెంట్. అసలు చూస్తున్నారా మీరు, గుర్తు అంటే ఎలా మారిపోతుంది, రోజులు ఎలా మారిపోయి ఎక్కడ అన్ని చూసాం. ఇప్పుడు జనరేషన్ చూసారు ఇవన్నీ? లేదు, చూడలేదు. మనం టైర్లు సైకిల్ షాపుల్లో దొరికేవి. ఇది చాలా మందికి తెలుసు, ఎక్స్పీరియన్స్ కూడా అయ్యారు. టైర్లు తెచ్చుకొని టైర్కి ఒక స్టిక్ పెట్టుకుని టైర్లు రేసులు, టైర్లతో ఆడుకోవడం, ఇది బాగా రిలేట్ అవుతుంది. గుర్తు తెచ్చుకోండి, టైర్ల ఆట. చిన్న టైర్లు, పెద్ద టైర్, స్కూటర్ టైర్లు, సైకిల్ టైర్ కంటే స్కూటర్ టైర్ చాలా స్ట్రెంత్గా ఉండేది అప్పుడు. బౌన్స్ అయ్యేది, ఎగిరేది, తిప్పివ్వాలి. ఒక చేతితో టైర్ని ఎలా తిప్పాలో అలా తిప్పివ్వాలి. అప్పుడు మిస్ అయితే వెళ్ళి అంటే బిందులు తపాలు గుద్దుకుని సందుల్లో పరిగెట్టే రోజులు కూడా ఉన్నాయి. సో ఇలా ఉండేది. ఇది కాకుండా యాన్యువల్ డే ఉండేది స్కూల్లో. యాన్యువల్ డే తర్వాత సైన్స్ డే, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఇవన్నీ వెళ్ళే కొద్దీ చెప్పుకునే కొద్దీ అసలు అన్లిమిటెడ్ ఈ టాపిక్. అసలు మనం ఎంత డీప్కి వెళ్ళిపోతాం అంటే అంత డీప్కి వెళ్ళిపోతాం. సో పాత రోజులు మర్చిపోవద్దు. యాక్చువల్గా ఈ 90s కిడ్స్తో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చాలా మంచి మనసులు, పొగుడుతున్నానని కాదు, మంచి మనసులు, అందమైన మనసులు. వీళ్ళు ఏంటంటే అన్నీ చూసి వచ్చారు, అన్నీ భరిస్తారు, ఓపిక ఎక్కువ. అటు కొత్త జనరేషన్తో కూడా మింగిల్ అవుతారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ మాటలు వినండి, ఎందుకంటే వీళ్ళన్నీ చూసి వచ్చారు, అందంగా చూశారు, బాధలు చూశారు, ఆనందం చూశారు. ఇప్పుడు కూడాను చిన్నదనం ఉంటుంది మాలో. సో నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో దయచేసి ఏదైతే మీరు చూసారో, విన్నారు, అంతా నాది అంటే ఫోటో, లైక్ ఇలా ఫొటోస్ ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ అంతా రా పెడతాను. మ్యాక్సిమం విజువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయదు, ఓవరాల్గానే ఉంటుంది. ట్రై చేస్తాను బట్ ఇన్ ఫ్యూచర్. బట్ నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేయండి, అంటే షేర్ చేయడానికి. మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ కావాలి, డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ఛానల్ని. మంచిగా డెవలప్ చేసి మంచి మంచి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నా కంటెంట్ని ఎంజాయ్ చేయండి. ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా కూడా చెప్పండి, చేస్తాను. నాకు బోత్ వర్క్, లైఫ్, ఫ్యామిలీ అన్ని బ్యాలెన్స్ చేసుకొని ఈ వీడియోస్ అనేది చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం, చేద్దాం, చాలా సంవత్సరాల నుంచి అనుకున్నా చేద్దామని. ఇప్పటికి టైం తీసాను, నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను, నా మూమెంట్స్ షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ని, పాత జనరేషన్ని కంపేర్ అయితే చేయను, బికాజ్ ఎవరికి ఉన్న ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుంది, సో దాన్ని ఇంకా అందంగా చేసుకున్నాం. ఓకేనా? టేక్ కేర్, బాయ్.